నీకు కావాల్సింది నేను ఇస్తాను. ఎట్ట ఇస్తాడో? ఈ దగ్గర ఏముందా? ఏం లేదు. కానీ ఎట్ట ఇస్తాడు? ఈయన అడిగితే ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈడ గురువు గారు కూడా అంత గొప్పోడే. ఈయన గురువు గారు ఎంత గొప్పోడంటే 450 మంది బయలు రికార్డ్ డాన్సులు అయితే దిగిన ఆత్మ ఒక్కడు మాట్లాడేసి దిగుతావా దిగమంటే దెబ్బతో దిగి వచ్చింది. అది పరమార్థం. అది కన్నులారా చూశాడు. ఆయనకు ఒక పాల ఆత్మ ఉంటే నాకు 2 పాల ఆత్మ ఉన్నప్పుడు నేను కూడా ఈవిడికి ఏం కావాలన్నా ఇస్తాడా? దేవునికి స్తోత్రం. ఈయన కావసరం అది. ఈయన అడిగేటువంటి ఆ తల్లికి కావాలని. నేను ఏం కావాలని ఇస్తాను కానీ, ఇప్పిస్తాను కానీ అసలు ముందు మిగిలిపోయింది. ఇది గొప్ప ప్రశ్న. ఇంట్లో ఏం అసలు ఇల్లు బాగా అర్థం చేసుకుంటాలి. ఇల్లు అనేది బైబిల్ గ్రంథంలో ఇల్లు అనేది చాలా లోతైనటువంటి మాట. ఇల్లు అనేటువంటిది బైబిల్లో 2 రకాలుగా వాడబడింది. నాలో దేవుడు ఉండటానికి నన్ను ఆయన ఇంటిగా కట్టుకున్నారు. నాలో దేవుడు ఉండటానికి. ఇల్లు అంటే ఎప్పుడు ఉండేది. ఇంట్లో ఎప్పుడు ఉంటాం. ఎక్కడికైనా ఇంటికే రావాలి. దేవునికి స్తోత్రం. ఎన్ని సుఖాలు అనిపించినా ఇంట్లోకి వచ్చి పడుతున్న సుఖం వేరు. బయట ఎన్ని సుఖాలు అనిపించినా. కాబట్టి దేవుడికి సుఖం ఏంటంటే దేవుని చిత్తం జరిగించేవాడే దేవునికి ఇల్లు. ఎబ్రీ పత్రిక 3:6 నేను వాక్యం లేకుండా మాట్లాడుతున్నాను. మనమే ఆయన ఇల్లు. ఒక చోట దావీదు అంటాడు, నన్ను ఇల్లుగా చేసుకున్నావు సరే కానీ నువ్వు నాకు ఇల్లుగా ఉండవా అంటాడు. 31వ కీర్తన 2వ చరణంలో నా చుట్టూ ఆత్మచర్చ చదువుతారు. నేను మర్చిపోయినాను, వాక్యం మర్చిపోయాను. ఎవరు దావీదు గారు అంటున్నారు, జాగ్రత్తగా ఉన్నాడు. ఎప్పుడంటే ఇబ్బందుల్లో ఉన్నాడు ఆయన. ఏం చేయమంటున్నాడు? దేవుని స్తోత్రం చెల్లించండి. నాకు నీవు చెవియొగ్గి నన్ను త్వరగా, అంటే నేను చెప్పేది నా ప్రార్థన ఆలకించి నన్ను త్వరగా విడిపించుము. ఎలా ఉన్నావంటే నువ్వు నన్ను రక్షించుటకు నా ఆశ్రయ శైలముగాను. దేవుని స్తోత్రం చెప్పండి. నాకు ఎలా ఉన్నావు నువ్వు? చుట్టూ కొన్ని ఇళ్ళు ఉంటాయి, పైకి రేపేసి గోడగానే అంటారు. నాకు అట్లా వద్దు. నువ్వు ఎట్లా ఉండాలంటే చుట్టూరు గోడ కట్టేసి ఇల్లు దాకా నేను ఆపదలో ఉన్నాను. ఈ సమయంలో నువ్వు నాకు ఎట్లా ఉండాలంటే చుట్టూరు గోడ కట్టినటువంటి ఇల్లు దాకా నాకు ఉండాలనుకో. ఆయన ఏమంటాడంటే, ఓ దావీదు నువ్వే నా ఇల్లు అంటే అట్ట కాదా, నువ్వే నా ఇల్లు అంటున్నాడు దావీదు. అర్థమవుతుంది మీకు? దేవునికి ఇల్లుగా ఉన్నావా లేదా దేవుడే నీకు ఇల్లుగా ఉన్నాడా? ఏదైనా కరెక్టే. ఈ రెండిట్లో ఏది లేదా నువ్వు దెయ్యానికి ఖచ్చితంగా. ఇల్లు అంటే పరమాత్మ. అది అందుకని ఇక్కడ దావి ఈయన ఎలీషా గారు ఏమంటున్నారు, అసలు ఇంట్లో ఏమన్నారు? ఏ ఇంట్లో? ఈ ఇంట్లోనా లేకపోతే ఇది ఉండటానికి కట్టుకుని ఆ ఇంట్లోనా? 2 కరెక్టే. 2 అడుగుతున్నాడు. ఆవిడ జ్ఞానం కలదు. ఇంట్లో ఏముంది? ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం, ఇక్కడికి వచ్చి పాట పాడుతున్నాం, ఇక్కడికి వచ్చి ఇంట్లో తెలుగులో వీళ్ళు ఇచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఓ ఏడుకొండ భాష గారు ఇంట్లో ఏముంది? ఇంట్లో ఏమున్నా సరే ఇంట్లో ఉన్నాయి నువ్వు చెప్తావా? చెప్పుకోం కదా ఇంట్లో ఉన్నాయి. ఇంట్లో చెప్తామంటే ఇంటి గుడ్లు అందరికీ చేయటం ఇంట్లో ఉన్నాయి చెప్పకూడదు కదా. గౌతమ బుద్ధుడు ఎదుర్కో మాట్లాడతాడు ఆ కోడలకి. గౌతమ బుద్ధుడి కొడుకు పేరు రాహుల్. రాహుల్ బిడ్డ అవుతుంది. ఆ కోడలకు మాట చెప్తాడు బుద్ధుడు, నీ సంసారం బాగుండాలంటే తల్లి నేను ఒక మాట చెప్పిన గుర్తెట్టుకో అంటాడు. ఇంట్లో ఉన్న నువ్వు బయటికి తీసుకెళ్ళమాక, బయట ఉన్న నువ్వు ఇంట్లోకి తెమ్మాక అంటాడు. అంటే అర్థం ఏంటంటే ఇంట్లో ఏం జరుగుతుందో బయటికి వెళ్ళి చెప్పేవా అది నువ్వుతో సమానం, ఖచ్చితంగా తగలబడుతుంది. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో అది తెచ్చి ఇక్కడ చెప్పేవా అది నువ్వుతో సమానం, అది కూడా తగలబడదు. అంటే ఇంటి నువ్వు పాయింట్కి ఎత్తికెళ్ళమాక ఆ ఇంటికి ఇంటికి తప్ప. జ్ఞానం కలిగిన వాడు ఎక్కడ మాట్లాడినా లోతైన పరమార్థాలు ఉంటాయి. ఇంటి ఎవరు చెప్పరు, చెప్పకూడదు కూడా. చెప్పకూడదు ఇంటి విషయాలు. మీరు మీ వరకే చూసుకోవాలి అంతే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంటి విషయం పరాయి వాడి దగ్గర పెట్టారంటే ఖచ్చితంగా మీరు జ్ఞానం లేని వాళ్ళు.
ఖచ్చితంగా మీరు సైతాన్ సంబంధులే. మీ దమ్ము ధైర్యం ఉంటే అసలు ఎవరైనా ఇంత భార్య భర్తలు వచ్చి మనస్పర్ధలు వస్తే అత్తింటోడైనా పుట్టింటోడైనా దూరకూడదు. వాళ్ళిద్దరికీ వల్ల ఎంత బయటపడతామో అంతగా అది అగలబడటానికి సిద్ధమవుతుంది తప్ప ఆరకనుకోలేదు. ఇది పరమార్థం. ఇంకో మూడో వ్యక్తి సంసార జీవితంలో, కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో అసలు మన విషయాలేమి తెలవనోడి దగ్గర మన పంచాయతీ పెట్టుకోవడం. కొరింథీ పత్రికలో పౌలు చెప్పిన సత్యం మొదటి కొరింథీ పత్రికలో ఏదన్నా భార్య భర్తల మధ్య గొడవ వస్తే అసలు దేవుడు అంటే తెలవనోడు ఒక కమ్యూనిటీ వ్యక్తిని పంచాయతీ పెట్టుకోవడం సిగ్గులేదేంటరా నీకు అన్నాడు 7వ అధ్యాయం. ఆయన అసలు దేవుడి సంబంధం కాదంటాడు. అది పంచాయతీ ప్రెసిడెంట్ లేకపోతే మరొకడు అంట. నువ్వేమో దేవుడి సంబంధం, నీ ఇంట్లో వచ్చిన సమస్యను తీసుకెళ్ళి ఒక అన్యుడి దగ్గర పెడతాబెట్టావు. నువ్వు మాట్లాడాడు ఆ దేవాదేవి. సర్దుకోవాలి, సరి చేసుకోవాలి, సహించాలి, ఓర్చుకోవాలి, క్షమించుకోవాలి, బతిమాలుకోవాలి, సంసారాన్ని నడిపించుకోవాలి. అంతే తప్ప ఇంకొకరికి అవకాశం అని అప్పుడే సంసారం బాగుంటుంది ఖచ్చితంగా. ఇక్కడ మీ ఇంట్లో ఏం జరుగుతుందో నేను అడిగాడు. ఆడకూడదు ఈయన, కానీ అడిగిన వాడు ఎవడంటే దేవుడు అడుగుతాడు. దేవుడు చేస్తాం దైవ సేవకుడు అంటే దేవుడి చేతులు నక్షత్రం కదా, దేవుడి చేతులు జ్యోతి కదా. అడుగుతున్నాడు, సరే నేను ఇస్తాను, నువ్వు అడిగింది నేను ఇస్తాను, నువ్వు అడిగింది నేను చేస్తాను, కానీ నీ ఇంట్లో ఏం జరుగుతుంది అంటే నేను ఇచ్చేది తీసుకెళ్ళి నీ ఇంట్లో పెట్టడానికి సరైనటువంటి ఇల్లు అయినా సరే, నువ్వు ఉన్న ఇల్లు అయినా సరే బాగుందా, ఇల్లు బాగుందా. సరే ఈ రోజున నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, నువ్వు ఇక్కడికి వచ్చి దైవ సన్నిధికి వచ్చి లేదా ఉపవాసాల ద్వారా లేదా రాత్రి పగలు ప్రార్థన ద్వారా నువ్వేదన్నా నీ ఇంటికి తీసుకెళ్ళాలంటే ముందు దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసి దేవుడు బతుమాలకు తీసుకెళ్ళేది నీ ఇంట్లో పెట్టుకోవడానికి ఇంటిలో సరైన వాతావరణం ఉందా? ఈ ఇంట్లో ఉన్నా నువ్వు ఉండటానికి కట్టుకున్న ఆ ఇంట్లో ఉన్నా రెండిళ్ళు సరిగా ఉంటేనే దేవుడు ఏదైనా ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. ఇందులో మొట్టమొదటి మీకు లాస్ట్ వీక్ చెప్పారు. ఒక అందరికీ తెలుసు రాహేలు జీవితం గురించి మాట్లాడారు. రాహేలు తన ఇంట్లో ఏం దాల్సింది, తన గుడారంలో ఏం దాల్సింది, ఒక విగ్రహాన్ని దాసింది. ఆ విగ్రహం రాహేల్ని చంపింది. అంటే విగ్రహాన్ని దాల్చేవాడు. విగ్రహం అంటే చెప్పాను కదా, క్రైస్తవుడు ఎప్పుడు విగ్రహం అంటే బొమ్మలు అనుకుంటారు. చాలా తప్పు వస్తుంది. విగ్రహం అంటే అన్యుల విగ్రహాలు కంటికి కనబడతాయి, మన విగ్రహాలు లోపల ఉంటాయి, కనబడతాయి. మన విగ్రహాలు లోపల ఉంటాయి, ఆ విగ్రహాల కంటే ఈ విగ్రహాలు ప్రమాదం. మన లోపల ఉన్న విగ్రహాలు ప్రమాదం. ఎందుకంటే ఆ విగ్రహం గోలు సంచిలో పెట్టి ఆ సంచి మీద కూర్చుని, నాన్నగారు నాకు ఒంట్లో బాగోలేదు, పెద్దవారు మీరు వచ్చారు, లేచి నిలబడలేకపోతున్నాను, ఎందుకంటే బాబాలు గారు ఎదుగుతున్నారు, ఎవరి సంచిలో ఉందా, ఎవరి సంచిలో ఉందా, నాకు ఒంట్లో బాగోలేదు అనేటప్పటికీ నాన్న కదా చాలి పడిపోయాను. నేను నా బిడ్డ, నేను నా అన్ని అందించడం ఏంటని తెలియదు. నానైతే తిరిగి వెళ్ళాడు, నానైతే క్షమించి వెళ్ళిపోయాడు, కానీ ఆవిడ దాచిన విగ్రహం ఆవిడ చంపింది. సో ఇంటిలో ఈ విగ్రహాలు ఉన్నాయి, అన్ని చెప్పుకోమను, దాచుకోవడం మనం. ఈ విగ్రహాలు దాచుకుంటాం మనం. ఒక్కొక్కడికి కోపం, ఒక్కొక్కడికి బూతులు, ఒక్కొక్కడు రోడ్డెక్కేసేది, ఒక్కొక్కరికి అబద్ధాలు, ఒక్కొక్కరికి అపవిత్రమైన ఆలోచనలు, ఒక్కొక్కరికి సీరియల్ పిచ్చి, సినిమాలు పిచ్చి, ముచ్చట్లు పిచ్చి, ఇవన్నీ ఎవరికి కనపడతాయి? బైబిల్ అంటుంది ఇవన్నీ విగ్రహాలు. వదిలిపెట్టిన పాపం మరలా చేయటం విగ్రహం. విపరీతమైన కోరిక విగ్రహం. కాబట్టి విగ్రహాలు అంటే ఇవి. కాబట్టి ఇంట్లో రహస్య విగ్రహాలు ఉండకూడదు. ఇంట్లో రహస్య విగ్రహం ఉంటే అప్పుడు వరకు ఒంటెలకు నీళ్లు పోసింది, అప్పుడు వరకు గాడిదలకు నీళ్లు పోసింది, అప్పుడు వరకు గోధుమ పంట కోత పోసింది, సాయంత్రం ఇంటికి వచ్చి డెలివరీ అయ్యింది. ఏ కారణం లేదు, ఊరికే చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది? అప్పుడు యాకోబుకు అర్థమైంది, విగ్రహం దాల్సింది, అబద్ధం ఆడింది, తండ్రిని మోసం చేసింది. దయచేసి గుండె లోతులోకి ఒక్కసారి అర్థం చేసుకోవాలి. భర్త విషయంలో కానీ, తల్లిదండ్రుల విషయంలో, పిల్లల విషయంలో, తల్లిదండ్రులు, అత్తమామల విషయంలో, కోడలు ఏం దాస్తున్నారు, ఎవరిని మోసం చేస్తారో చెప్పండి.
ఖచ్చితంగా నేను అదే ఎక్కువ వాడుతూ ఉంటాను. ఏ కర్రకి నొప్పుంటే ఆ కర్రే ఆ కర్ర. దాచింది రాహేలు, నుప్పుని దాచింది. ఆ నుప్పు దాచిన వాళ్ళని కాల్చి. ఇది ఇంటిలో ఉండేటువంటి ఒక విగ్రహం, ఒక రహస్యం. కాబట్టి బాగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ రెండో అంశం మీకు ఒక్కసారి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. ఇంటిలో ఏమున్నది? రాహేలు ఇంటిలో విగ్రహం ఉన్నది, రాహేలుని నాశనం చేస్తుంది. రెండో అంశం చూద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి షేనారు వస్త్రము. అమ్మ జాగ్రత్తగా వినండి. నేను ఏం మాట్లాడుతున్నాను వింటున్నారా? దేని గురించి మాట్లాడుతున్నాను? ఇంట్లో ఏముందో దాన్ని బట్టి ఆశ్రమం, ఇంటిలో ఏముందో దాన్ని బట్టి శాపం. ఎందుకంటే ఇంట్లో ఏముందో కనపడదు. నిజంగా మన ఇంట్లో బీరువా ఉండొచ్చు, మన ఇంట్లో టీవీలో ఉండొచ్చు, అవి కనపడదు. ఆయన అడిగేది ఈ ఇంట్లో ఏముందో. ఈ ఇంట్లో ఉన్న దాన్ని బట్టి ఇంటికి ఆశీర్వాదం, ఈ ఇంట్లో ఉన్న దాన్ని బట్టి ఈ ఇంటికి ఆరోగ్యం. అందుకు అడుగుతున్నాడు, ఈ ఇంట్లో ఏముంది? ఏమన్నా రహస్య విగ్రహాలు ఉన్నాయా? ఉంటే కనుక ఆ విగ్రహం చంపుతుంది. బాగా అర్థం చేసుకోండి. రెండో అంశం, ఇంట్లో రెండో అంశం ఏంటంటే రెండో వస్తువు ఏంటో చూద్దాం. చదవండి ఒకసారి. దోపుడు సొమ్ములో ఒక మంచి షేనారు వస్త్రములు, 100 తులాల వెండిని, 50 తులాల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకొంటిని. జాగ్రత్తగా ఇంటి బయట చూడండి. చాలు. ఏం జరిగిందంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఇరుకో పట్టణాన్ని పట్టుకోవాలి. ఇశ్రాయేలు అందరూ కలిసి పెడుతున్నారు, యుద్ధాలు చేద్దంటే ఎవరి నాయకత్వం అంటే యెహోషువ నాయకత్వం. యెహోషువకి సైన్యాధిపతికి ఎవరున్నారంటే ఆకాను అనేటువంటి ఒక సైన్యాధ్యక్షుడు, చిన్నోడని దాని ఆకాను అనేటువంటి సైన్యాధ్యక్షుడు యెహోషువ నాయకత్వం. యెహోషువ ఒంటి చేతితో 5 దేశం నుంచి బయలుదేరిన తర్వాత 31 మంది బలమైన వీరుని సూర్యుని హతం చేశారు యెహోషువ. ఎవరు ఆధారం చేస్తుందంటే ఆకాను ఆధారం చేస్తున్న ఆయన సైన్యాధ్యక్షుడు. అంత బలవంతుడు ఆయన. ఈ ఆకాను ఎర్ర సముద్రం ఎట్లా దాటారో చూశారు, దేవుడు ఎర్ర సముద్రం ఎట్లా తప్పించారో చూశారు. అలాగే మాంసం గురించి అడిగినప్పుడు 3000 మంది ముక్కుల నుంచి మాంసం బయటకు వచ్చి చచ్చిపోయే వృత్తుల్లో నిలబెట్టి అది కన్నులారా చూశాడు ఆకాను. అంతేకాదు దాహం ఎదుగుతుంటే పంటలోంచి నీళ్ళు ఎట్లా వచ్చినాయో చూశాడు. ఆకలి ఎప్పుడు ఇదేం తినాలంటే పరలోకం నుంచి మన్నా ఎట్లా కురిసిందో చూశాడు. ఎప్పుడు వెచ్చేనా నాన్ వెజ్ లేదంటే పరలోకం నుంచి పూరేళ్ళు ఎట్లా కురిసినాయో అది కనులారా చూశాడు. ఇన్ని చూసినవాడు ఏ తప్పుడు కాదు, ఎంత గొప్ప వ్యక్తి ఈ ఆకారం. కానీ మనసేం ఏంటంటే ఇప్పుడు మనం కూడా చూడాలి. ఒకసారి ఎవరన్నా బండి మీద ఇద్దరు వెళ్తున్నప్పుడు కబుక్కుని ఆ బండి వెనకాల కూర్చున్న ఆడబిడ్డ బయట చిన్నో లేకపోతే చున్నీలో బండిలో పడుతుంది అనుకోండి, సైలెన్స్ మీద పడుతుంది. మనం ఆడకంటే స్పీడ్కి వెళ్ళి మనం ఏం చెప్తామంటే అమ్మ సర్చ్ చేసుకోమని చెప్తాం. ఒకవేళ జేబులోంచి ఒక 10 రూపాయలు 20 రూపాయలు కింద పడిపోతుంది అనుకోండి, ఖచ్చితంగా డబ్బులు పడిపోతుంది చూసుకొని చెప్తాం. కొంతమంది ఉంటారు, ఆ కొంతమంది ఒకవేళ అదే జేబులోంచి ఒక 500 రూపాయల కింద కట్ట అడిపోతుంది. 500 రూపాయలు కట్ట అడిపోతుంది. ఉంటారా? ఆ కళ్ళాలు కూడా వచ్చున్నాడు. ఎప్పుడు అడిపోతాను వెనకాలని అదే 10 రూపాయలు 100 రూపాయలు పడిపోతుంటే మనకు చెప్తాం ఖచ్చితంగా. యథార్థంగా చెప్తున్నా, ఒక అతను కైకులంలో కోరుకోలు సెంటర్ అని ఉంటుంది. కోరుకోలు, ఆ కోరుకోలు సెంటర్లో ఒక అతను పిల్ల పెళ్లికి పంటలను తాకట్టు పెట్టడానికి ఉన్న వస్తువులన్నీ ఒక కవర్లో పెట్టుకొని తీసుకెళ్తుంటే సేమ్ ఇదే సిచ్యువేషన్లో కింద అయిపోయింది. ఓ తల్లి కొడుకు బండి మీద వెళ్తున్నాడు. ఆ పడిపోవటాన్ని తల్లి చూసింది. పడిపోయిన తర్వాత దాని మీద కాలు ఎలా తొక్కిపెట్టేది. తొక్కిపెట్టి కొద్దిసేపు వరకు బండి అక్కడ వెళ్ళిపోయే వరకు చూసి అది తీసుకుని ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చేసే లోపు అక్కడ
కూల్ డ్రింక్ షాప్ దగ్గర బాగా పడతా అవుతున్నారు. అతను వెనక్కి వచ్చి బాగా అగైన్స్ అంటాడు, ఉన్నాయి లేని ముత్తి చెవులి నా భార్య నా గడవ అన్నీ కలిసి కట్నం కింద ఇవ్వడానికి నేను ఈ బంగారం తాకడి పెట్టడానికి వెళ్తున్నాను, ఎవరికన్నా దొరికితే ఇవ్వండి నేల మీద మోకాడేసి వెళ్తూ చేతులు పైకెట్టే వచ్చింది. ఇప్పుడు అక్కడే ఆ బాధపడతా అవుతుంది. కానీ ఇవాళ ఇంటికి తెచ్చుకుంది, ఒక ఇల్లు పెట్టింది, రేకుల షెడ్ పెట్టింది మంచిగా. ఇంచుమించు 6 నెలలు అయింది. మొదట ఒక కిడ్నీ పోయింది, డయాలసిస్ వారానికి డయాలసిస్ 24,000. ఆ తర్వాత చేయించుకున్న తర్వాత ఇంచుమించు 1 సంవత్సరం లోపు 2 కిడ్నీలు పోయింది. వారానికి 3 సార్లు డయాలసిస్, 3/24 72,000 రూపాయలు. అందరూ చూద్దా ఉండగా అతి క్రూరమైనటువంటి మరణం వాళ్ళు మరణించింది. మా అక్కడి ఇంటి పక్కనే మా ఇల్లు. ఏంటి ఇంత దారుణానికి కారణం ఏంటంటే ఆ తర్వాత అసలు విషయం బయటపెట్టింది. ఎందుకంటున్నానంటే మన ఇంట్లో న్యాయబద్ధమైన సొమ్మే ఉంటాం. మీరేమన్నా దేవుడు ఆమోదించిన సొమ్మే ఉండాలి. దేవుడు పెంచుకున్న వస్తువే ఉండదు మన ఇంట్లో. అక్రమంగా అన్యాయంగా తాకట్టు పెట్టుకున్న వస్తువు మన ఇంట్లో ఉండకూడదు. ఎందుకంటే మన లోక సంబంధం కాదు. పరమ పవిత్రుడైన ప్రజలు ప్రాణం పెట్టుకున్న బిడ్డలు ఉన్నారు. ఏం అనుభవిస్తావు చెప్పండి? కోట్లు ఆస్తుంటే నిజం చెప్పండి. అయిపోయిందిరా బాబు అంతా టెస్ట్ చేయించుకుంటారు. 4వ దశలో ఉన్న క్యాన్సర్ అంటే ఆ తల్లి ముగి లేనంత సొమ్ము తెచ్చి హాస్పిటల్ ఇక్కడ పోసేసింది. రియల్గా జరిగిన ఇన్సిడెంట్. ఇట్లా పోసేసింది. ఇది ఈ డబ్బంతా తీసేసుకోండి, ఇన్ని కోట్లు దాని కోట్లు తీసేసుకోండి, నాకు ఈ రోగం తగ్గించింది. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే మేము దీన్ని స్థాయి దాటిపోయింది. దేవుడు తీసిన గీత దాటిపోయింది. నిజంగా చెప్పుకుంటాను, యథార్థమైన సొమ్ము ఆపదలో ఉపయోగపడుతుంది. అక్రమమైన సొమ్ము అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. ఆస్తి అక్కడికి రాదు అన్నాడు దేవుడు వాక్యం. నిజంగా ప్రాణం పోయే టైంలో ఆస్తి అక్కడికి రాదు. న్యాయబద్ధమైన సొమ్ము ఉండాలి. ఆ తర్వాత ఆ కుటుంబం చిన్న కొడుకేమో హెచ్ఐవితో చచ్చిపోయాడు. చిన్న కొడుకు హెచ్ఐవి వచ్చిందని తెలిసి బాగా ప్రార్థనకు వచ్చేది. కోడలు చిన్న కోడలు ప్రార్థనకు వచ్చేది ఆ కోడలికి. ఆవిడ ఈ విషయం తెలిసి ఊళ్ళో పనెత్తుకోలేక ఆవిడ బిడ్డలు తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడకి అది ఉందని తెలిసి ఇక్కడికి ఈయన చచ్చిపోయాడు, అమ్మ చచ్చిపోయింది, కొడుకు చచ్చిపోయాడు, అక్కడ ఆవిడ చచ్చిపోయింది. ఒక్కటే కూతురు గారాబరు, ఒక్కటే కూతురు. ఆ కూతురుని తన ఇంకో కొడుకు ఉంటే ఇక తనే అంటే మేనమామ వాళ్ళకి సంబంధించిన వాడు మేనమామ ఆ బిడ్డను ఆళ్ళే పెంచుకొని ఆళ్ళే పెళ్లి చేస్తున్నారు. ఇప్పుడు ఆ బిడ్డకి మనం ఏం చూద్దామంటే కట్ల వైపే ఉంటుంది కన్ను. వెంటనే ఆలోచన కూడా కట్ల మీదకి సంబంధించిన ఆలోచన, వెంటనే ఆచరణ కూడా తిరిగి చేసే ఆచరణ కూడా జరిగిపోతుంది. వెంటనే అది బయటడానికి 1 నెల 2 నెలలు పడుతుంది. కానీ దాని ప్రతిఫలం అనుభవించడానికి జీవితం సరిపోదు. డబ్బులు ఎంత ప్రమాదం. అది దేవునికి సంబంధించిన డబ్బు అయితే మాత్రమే చాలా పరమపడి. దేవుడికి సంబంధించిన బంగారం ఉంది. అన్ని వస్తువులు బంగారం దేవుడు చేపట్టే ప్రత్యక్షం కూడా అది దేవుడు ఆమోదించిన డబ్బు. దేవుడికి స్తోత్రం. ఈ ఆకాన్ని ఏం చేశాడంటే, ఇంత గొప్పవాడు ఏం చేశాడంటే, ఇల్లు ఎంతో మీదకి వెళ్ళారు యుద్ధానికి. యెహోషువ ఇంచుమించు 40 లక్షల మంది యుద్ధానికి. అంతమంది అవసరం లేదు. ఆ పట్టణం మీద గంటకి మనం ఇంచుమించు 3,000 మంది 4,000 మంది వెళ్తే చాలు అని వెళ్ళారు. ఎందుకంటే అప్పటికే 31 మంది రాజులు ముట్టు చెట్లు లేపేశాడు. వీళ్ళంతా అనుకుని వెళ్ళారు. వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏం చేశారు తెలుసా? 3,000 మంది చంపేశారు. 3,000 మందిని చంపేందుకు పారిపోయి వచ్చారు. పారిపోయి వచ్చేది మీరు అది 7వ అధ్యాయం చదవని 8 పాఠాలు తెలుపుతుంది. ఇదేంటి
ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత ఒంటి చేతి 30 మంది రాజులను చంపించారు నా చేత. ఇది యుద్ధాలు గెలిపించు. ఆఫ్రాలు 7 మంది నేను ఓడిపోవడం ఏంటని బలిపీఠం దగ్గర ఎడుతున్నాడు. జ్ఞానం మీద గోలి పట్టం పట్టుకుని గుడిలోకి వచ్చాడు. దేవుడు ప్రత్యక్షంగా 4 కొట్టి మా గుడారం అది ఇంటికి నుంచి ఇక్కడ ఎడుతాం ఏంటి అన్నాడు. గుడారం ఏముంది ఎలా గుడారం అపవిత్రమైంది ఉంటే ఇంట్లో అపవిత్రమైంది ఉందిరా. ఇక్కడికి వచ్చి ఏది అన్నట్టు మాట్లాడేసి కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు, పాట పాడుతున్నావు. ఏంటో నీ బతుకు ఎవరు ముందురా నీ ఆస్కార్ పెర్ఫార్మెన్స్ ఇంతనంటే ఏంట్రా అన్నట్టుగా ఇంటికి వెళ్ళాడు. గుడారం అపవిత్రమైంది ఉంటాయి. ఏంటో తెలియక సీట్లు వేశారు. ఎవరి పేరు వచ్చింది అప్పుడు నిలబెట్టాడు. రాబడి నుంచోబెట్టి వాళ్ళందరూ కూడా ఎత్తినట్టుగా కూర్చోబెట్టి అడిగితే అప్పుడు చెప్తున్నాడు మనోడే మాట. ఇంకేమో ఎరుకలు కూర్చిన తర్వాత ఆ సేనాల వస్త్రం నచ్చింది, ఆ ఇంటి నచ్చింది, ఆ బంగారం నచ్చింది. ఎందుకు వదలడం నచ్చలేదు. తప్పైపోయింది. ఏం జరిగిందో తెలుసా? ఏం చేయమన్నారు అసలు దేవుడు? ఎక్కువ పట్టణాలు మీకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఈ ముగ్గులో మనకు అద్భుతం తీసిరండి అన్నాడు. అదే శపితమైంది, అది అపవిత్రమైంది. దాన్ని తగలబెట్టరమ్మన్నాడు దేవుడు. తగలబెట్టరమ్మన్న దాన్ని తెచ్చుకున్నాడు మనోడు. అంటే ఏమనుకున్నాడంటే ఇంత విలువైన క్షేమావాసం తగలబెట్టడం ఏంటి, ఇంత విలువైన వెండి తగలబెట్టడం ఏంటి, ఇంత విలువైన బంగారాన్ని తగలబెట్టడం ఏంటి అని ఎవరికి తెలవదు. లేకపోతే ఎంతగా కూడికి బుద్ధి ఒక్కసారి ఒక బుద్ధి అవుతుంది. మనస్ఫూర్తిగా చేయలేకపోతే నా బుద్ధి ఎప్పుడు ఒక బుద్ధి అవ్వలేదు అని నేను కూడా ఎందుకో తెలుసా? ఎన్నిసార్లు కూడా బుద్ధి అవుతుందో తెలుసా? నేను ఒకటే అడుగుతా, ఎప్పుడైతే ఇది చెడిపోయిందో, ఈ బుద్ధి ఈ మనసు ఒక్క బుద్ధి అయ్యిందో, నేను అడుగుతాను దేవుణ్ణి వెంటనే నాగిలేకపోయి పట్టుమని అడుగుతా. నిజంగా చెప్తున్నాను, మనం నిజమైన దేవుని పెట్టమైతే మనం దారి తప్పితే కనుక ఖచ్చితంగా శిక్ష వేస్తాడు దేవుడు. శిక్ష వేయలేదంటే నువ్వు దేవుడికి ఇష్టమైన వాడు కాదు. శిక్ష పడిందనుకో దేవుడు రుజువు అవుతాడు. దేవునికి ఇష్టం అవుతాడు. శిక్ష పడితే తప్పు చేసినప్పుడు వెంటనే దెబ్బ పడింది అనుకోండి, మీ పిల్లలు రోజు కాపుతున్న గిన్నె అట్టుకుంటున్న రోజు ఆపుతున్నావు. ఒకరోజు ఆపుకొని వదిలే మీ పిల్లలు ముట్టుకొని అప్పుడే గ్యాస్ పొయ్యి మీద నుంచి తిప్పిన అన్నం కూడా అక్కడ కాకుండా రోజు వచ్చేస్తుంది. రోజు నువ్వు జాగ్రత్త పడాల్సి వస్తుంది. కానీ ఒక్కరోజు కొంచెం చల్లారిన తర్వాత లైట్గా వేడుగా ఉన్నది అక్కడ ఎప్పుడు ఒక్కసారి ముట్టుకొని మళ్ళీ జీవితం ముట్టుకుంటప్పుడు నువ్వు లేపని ముట్టుకోదే కాదు. నేను దేవుడి దగ్గర యథార్థంగా చెప్తున్నా, నా మనసు చెడిపోయినప్పుడు, నా బుద్ధి చెడిపోయినప్పుడు, నా కన్ను చెడిపోయినప్పుడు ఎవరు లాగి లేపకాయ పట్టుమని అడుగుతారు. ఎందుకంటే మళ్ళీ నేను పడుకోలేక మనం అంటే నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నాతో నడుస్తున్నాడు. నా దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాతో నడుస్తున్నాడు. నీ తప్పు చేయతే ఊరుకోడు. ఈ రుసుగు లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడు పడిపోతాడు. ఇల్లే పడిపోయి తెచ్చుకున్నాడు, గుడారంలో దాచేశాడు. ఎందుకు పడిపోతున్నాడు? ఎవరికి చెప్తుంది? ఎందుకు ఇది బాధపడుతున్నావు? ఇప్పుడు ఆలోచించావు ఇంట్లో ఉందో ఎందుకంత శ్రమ పడతావు? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేసిన ఎందుకు మనకు లేదండి, సమాధానం లేదండి. సాక్షి గారు ఓడిపోతున్నారు, పెద్ద ఓడిపోతున్నారు, సంఘం ఓడిపోతున్నారు ప్రార్థనలో. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేసినా దీనికి సమాధానం లేదు. కారణం ఏంటంటే పాతి పెట్టింది ఒకటి ఉంది ఇంట్లో, దాసేసింది ఒకటి ఉంది ఇంట్లో, శపితమైంది ఒకటి ఉంది ఇంట్లో. ఎక్కొట్టాడు, వెళ్ళాడు, ఎక్కడ దాసులు చూపించుకున్నాడు. ఎలా తగలబెట్టమన్నది తీసుకుని దాచుకున్నావేంట్రా? ఏం జరిగిందో తెలుసా? 7వ అధ్యాయం చదివితే తగలబెట్టమన్నది తెచ్చుకుని దాచుకున్నందుకు ఏమేమి తగలబెట్టాడు దేవుడు? మీరు ఆ వాక్యం చదివితే అటేపోయిన ఆకారానికి సంబంధించిన సమస్తాన్ని ఆకార లోయలోకి తీసుకెళ్ళి నిన్ను రాళ్ళతో కొట్టి ఆ తర్వాత నువ్వు బాధ్యతలు కలిసి దేవుడు తగలబెట్టమన్న దాన్ని మనం తగలబెట్టకుండా మన దగ్గరే ఉంచుకుంటే అది మనమే తగలబెట్టడానికి ముందు నిదర్శనం ఆ కాలం. అక్కడ యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, మాస్టర్ గారు ప్రార్థన చేస్తానే ఉంటారు. ఏమి అడిగినట్టు నువ్వు వచ్చి అయ్యా ఇన్ని సంవత్సరాల చెప్పి బాధపడతానే ఉన్నాను, మరి తీయాల్సింది తీసేవా?
ఎందుకు వస్తుంది? ఒకే దాంట్లో రెండు ఎక్కడ ఉంటాయి? ఉండవు కదా. ఇంట్లో ఉంటే మరి ఈ ఏసై ఎక్కడ ఉంటాడండి? ఇంట్లో సేవకు మీకు ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది? ఇంట్లోకి నెగ్గొట్టాడు యోగేశ్వరు ముందా తీరా అన్నాడు. ఊరికి వెళ్ళారు, చాలా సింపుల్ గా వెళ్ళారు, ఇట్ట గెలిసేట్టు వచ్చారు. మరి క్రిస్టియన్ మీద ఇట్ట గెలిసేట్టు వచ్చారు. వెళ్ళి తీయాల్సింది చేసేస్తే గెలుపు మందే, దేవుడికి ఇస్తాం. ఇది రెండవ పాయింట్. అంటే ఏముంటారు ఇంట్లో? ఎందుకు ఓడిపోయారు? ఎందుకు ప్రార్థనకి సమాధానం రావట్లేదు? ప్రార్థనకి ప్రతిఫలం రావట్లేదు? ఎందుకు రోజు రోజు దిగసారిపోతాం విశ్వాసంలో? అడిగిన ఏమి లేదు. కారణం ఏంటంటే ఇంట్లో శక్తిమైనది ఉంది. ఇది రెండో పాయింట్. నెక్స్ట్ 6వ అధ్యాయం అదే గ్రంథం, 6వ అధ్యాయం అదే గ్రంథం 25వ వచనం. మొదటిది ఇంటిలో విగ్రహం ఉండటం బట్టి ఆ నాశనం జరిగింది. రెండోది ఇంటిలో శపితమైన ఉండటాన్ని బట్టి ఆకారానికి సంబంధించిన కుటుంబం అసలు లేకుండా వెళ్ళిపోయింది. 3వ పాయింట్ చూద్దాం. 6వ అధ్యాయం 25. దేవుడికి మంచి స్తోత్రం చెప్పండి. ఆకారం ఏం దాచిపెట్టాడు? శపితమైనటువంటి సంపదను దాచిపెట్టాడు. రాహేలు ఏం దాచిపెట్టింది? విగ్రహాన్ని దాచిపెట్టింది. రహాబు అని వేసి ఆడు ఉత్తమురాలు లోకానికి. రాహేలు ఉత్తమురాలే లోకానికి, ఆకాను ఉత్తముడే లోకానికి. కానీ లోకానికి రాహేలు వేశ్య. కానీ దేవుడికి మంచి స్తోత్రం చెప్పండి. దేవుడు అనుకున్నాయి లోకంలో ఉండవు, లోకస్తులు అనుకునేది దేవుడు అనుకోడు, దేవుడు అనుకునేది లోకస్తులు అనుకోడు. పరమాత్మను గ్రహించాలి. ఎవరు దాచిపెట్టింది? దేవుని సేవకుని దాచిపెట్టింది. అదవుతున్నా మీకు? దేవుని ప్రతినిధులు దాచిపెట్టింది. ఏ ప్రతిఫలం వచ్చింది ఆవిడికి? ఏముంది ఆ ఇంట్లో? దేవుని సేవకులు దాచిపెట్టింది. దైవ ప్రతినిధులు దాచిపెట్టింది. ఎవరింటికైనా ఎవరు లేదు, ఆ ఇంటికి సమాధానం కలుగుగా కంటే సమాధానం అనుగ్రహించబడుతుంది. ఒకవేళ ఆ సమాధానం ఆ ఇంటిలో ఉండగలిగే అర్హత ఆ ఇంటికి లేదనుకోండి, ఆ సమాధానం మీతో నీకు వచ్చేస్తాడు యేసయ్య శిష్యుడిని. పూర్వకాలం ఏముండేదంటే ఏదైనా తేడా ఉంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇబ్బందులు కనుక తీసుకొస్తారు. ఈ సైడ్ పెరిగింది, నా ఇంటి పెరిగింది, బాత్రూమ్ పడబట్టి నాకు తెప్పించిన లేదు, ఇది ఉండేది. మీరు కావాలంటే నిర్గమకాండం చదవండి. పూర్వకాలం ఏం జరిగిందంటే దైవ సేవకులు తీసుకెళ్లేవాడు ఇంటికి. ఆ రాత్రి ఇంట్లో నిద్రపుచ్చేవాడు. అయ్యా ఇంట్లో ఏ దురాత్మ శక్తి ఉందో మీరు తొలగించండి. ఆ ఇంటికి దైవ సేవకుడు ఏంటి ఆ రాత్రి నిద్రపుచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి కీడంతా పోగొట్టేవాడు. కాలక్రమైన భక్తులు పెరిగారు, వేరే రకంగా వెళ్ళిపోయింది దేవుని సేవ. ఈవిడ ఏమి దాచిపెట్టిందంటే ఇంటిలో దైవ సేవకులు దాచిపెట్టింది. ఏం జరిగింది? ప్రతిఫలం ఏమనుగ్రహించబడింది? దేశమే నాశనం అయింది. కానీ అటు అన్నింటిలో అన్నింటిలో తనమే తన కుటుంబాన్ని, తన పరివారాన్ని, తన కలిగి మొత్తాన్ని కూడా రక్షించుకోగలదు. ఉండాల్సింది దాచుకోవాలి. అర్థం చేసుకోండి, పరమార్థాన్ని గ్రహించాలి. ఇంకో పాయింట్ చూద్దాం స్పీడ్గా. నెక్స్ట్ పాయింట్ 19వ అధ్యాయంలో న్యూ టెస్టిమెంట్ కాదు, ఇది పాత నిబంధనకి సంబంధించిన చరిత్ర. కొత్త నిబంధనలో 19వ అధ్యాయంలో లోకాసు వార్త. త్వరగా ఇంకొక పాయింట్ చెప్పి నేను ముగించాను. లోకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం. ఎవరో చెక్కయ్య నిలబడి దేవుడికి మంచి స్తోత్రం. ఎక్కడేంటో చూడండి. జక్కయ్య ఇంటికి, జక్కయ్య యూదుడు కాదు, మనందరికి తెలుసు, చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పాత్రలే. జక్కయ్య గారు ఎవరు? చాలా పొట్టోడు. పాపం యేసుప్రభు కనపడతలేదని చెట్టు ఎక్కాడు. అవునా? వేడి చెట్టు ఎక్కింది ఆయననా? ఎక్కిన తర్వాత యేసుప్రభు ఆయనకి దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరికి వెళ్తాడు యేసుప్రభు వారు? ఏసు అంటే ఎవరికైతే ఇష్టమో వాళ్ళకి వెళ్తాడు ఆయన. ఏసు అంటే ఇష్టం కాబట్టి చెట్టు ఎక్కాడు మనవాడు. ఏసు కోసమే కదా, తక్కువడేం కాదు మనవాడు. మంచి కోటేశ్వరుడు, మంచి ఆస్తిపరుడు. ఏసు ఇంటికి వెళ్ళేటప్పటికి ఏసుతో పాటు ఇంట్లో కోట ఉంది. ఏముందంటే అక్రమంగా, అన్యాయంగా కాలు అడ్డం పెట్టి మధ్యవర్తిత్వం చేసి పెద్దరికం చేసి నూకేసి సొమ్ము.
మరి అటువంటి ఇంట్లో ఏసు ఎలా ఉంటాడు? అటువంటి ఇంట్లో ఏసు ఉండాలంటే ఏం చేయాలంటే ముందు ఇల్లు ఖాళీ చేయాలి. ఇల్లు ఖాళీ చేస్తే కానీ ఏసయ్య రక్షణ ఇంటికి రాదు. ఈ జక్క ఏం చేశాడంటే, నువ్వు నా ఇంటికి వచ్చావు కానీ నా ఇంట్లో నువ్వు ఉండాలంటే రెండు ఒకే చోట ఉండలేవు కదా. ఏమంటుంది? యెజబెలు చేస్తే ఒకే ఇంట్లో ఉండగలరా? అర్థమైందా? స్తోత్రం చెప్పండి. యెజబెలు చేస్తే ఒక ఇంట్లో ఉండగలరా? ఉండలేదంటే రెండు దురాత్మ సౌల్లో ఉండే ఉంటాయి, ఒకటి ఉంటూ ఇంకోటి ఉండదు అంతే. వెంటనే యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయాను, అప్పుడు దురాత్మ సౌలుని ఆవరించింది. ఒకటి వెళ్తే ఒకటి వస్తుంది అంతే. నీలో ఇది లేదంటే అది ఉన్నట్టే కాదు, అందులో డౌట్ లేదా? మరి నన్ను చూడాలని ఆశపడ్డావు కానీ నువ్వు చేసింది ఏంటిదే? మరి నిన్ను నా ఇంటికి రప్పించుకున్నావు, నన్ను నీ ఇంటికి రప్పించుకున్నావు, అది ఉన్నదా నేను ఎట్లా వస్తాను? అప్పుడు మనోడు ఏమన్నాడు, ఏం చేశాడు తెలుసా? ఒక్కొక్కడికి ఎంత ఇచ్చాడంట అంటే నా దగ్గర ఎట్లాంటి వీడు కాలడ్డం పెట్టి 1000 రూపాయలు సంపూర్తి లాగేసుకుంటే ఎంత ఇచ్చాడు? 4000 ఇచ్చాడు. 1,00,000 రూపాయలు లాగేసుకుంటే 4 లక్షలు ఇచ్చాడు. ఇచ్చిన విచిత్రం తెలిసి ఇంకా సగం ఉందంట. అంటే ఎంత తినేసినట్టు, ఎంత అక్రమ సంపాదన పోగేసినట్టు అర్థమవుతుంది మీకు? సగం ఇచ్చేస్తే 4 రెట్లు ఇస్తే ఇంకా సగం మిగిలిపోయింది. అప్పుడు ఏం చేశాడంటే పేదవాళ్ళకు కూడా సగం పనిచేసాడని రాసి ఉంది. పంచిన తర్వాత ఏసై ఇంట్లో కాలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా మీకు? మీ ఇంటిలో ఏముంది? యేసు తెలవక ముందు ఈ పనంతా చేసేటి. యేసుని తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు తెలుసా? ప్రభా నేను ఎప్పుడు ఈ పని చేయను ప్రభా, నీకు ఇటువంటి అపవిత్రమైనటువంటి ఇటువంటి రాజకీయాలు ఎప్పుడు చేయను ప్రభా, ఇటువంటి మధ్యవర్తిత్వాలు ఎప్పుడు చేయను ప్రభా అని అన్నా. ఎప్పుడన్నాడంటే అప్పుడు దాకా తినేసినంత కక్కేసాక ఏసై పాదాలు అన్నాడు. అప్పుడు వాళ్ళకి అడ్డుగోలుగా తిన్నదంతా కక్కేసిన తర్వాత ఏసై పాదాలు మీద పడ్డాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? అప్పుడు వరకు ఆడు జట్టి ఆడు ఎదురు వస్తాడు, ఈడో నా దగ్గర 4 లక్షలు తిన్నాడు, ఈడు ఎదురు వచ్చినట్టు నీకు తెలియదు అనుకుని అందరూ ఊరంతా ఊసేశారు. అట్లా ఊసేస్తే యేసుప్రభు అన్నాడు, అంత చెడ్డ పేరు జట్టి అయిపోతే ఇగో ఈ రోజు నుంచి ఆడు తిన్నదంతా కక్కేశాడు. మీకు విచిత్రమైన జక్కయ్య ఉన్న ఇంటికి యేసుప్రభు ఎరగటం వల్ల జక్కయ్య ఊర్లో కూడా ఉన్నట్టు డబ్బులు వచ్చింది. కొట్టేసిన డబ్బులే కాదు, లేనోడు కూడా వచ్చింది. ఎందుకంటే మిగతా శాఖం పేదలు పంచారు కదా. ఆ రోజు ఊరంతా పండుగ. ఒక ఇంటికి వస్తేనే ఊరంతా పండుగ అయితే ప్రతి ఇంటికి వస్తే ప్రతి ఇంటికి రాగలిగినటువంటి పరిస్థితి ప్రతి ఇంట్లో ఉంటే ఎంత ఏమన్నా తెలుసా? ఒరే ఇప్పుడు దాకా ఈ దగ్గర తినేయటం వల్ల ఈడంటే ఊళ్ళో వాళ్ళందరికీ చెడ్డ పేరు ఉంది. ఇక్కడి నుంచి ఎవరన్నా జక్కకి ఇలా చెడ్డ పేరుతో పిలిచారు ఊరుకోను. ఇతడు అబ్రహాము కుమారుడే అని చెప్పాడు. దేవుడు ఇక్కడి నుంచి ఏమని పిలవమంటాడు? అప్పటి వరకు ఆ చెడ్డ పేరు అంతా తీసేసి, ఎందుకంటే అక్రమంగా అన్యాయంగా తిన్నదంతా కనిపించాడు. కానీ విచిత్రమైన ఆధునిక చెక్క ఇప్పుడు కూడా ఉన్నాడు. 10, 4, 5, 7, 8 తరాల వరకు సరిపడా తినేసి ఇప్పుడు ఏం చేస్తారంటే యేసుప్రభుని చూడాలనుకుంటారు, యేసుప్రభుని అంగీకరించాలనుకుంటారు, యేసుప్రభు వాళ్ళ ఇంటికి రావాలనుకుంటారు. కానీ జక్కలాగా వదిలించుకుంటే కానీ యేసుప్రభు ఇంట్లో ఉండడం. తినేసి మారు మనసు పొందితే సరిపోదు, తిన్నదాకా కట్టాలి. తినేసి మారు మనసు పొందేది సరిపడగా సంపాదించుకున్న తర్వాత నేను మంచోడు అయిపోయినట్టు ఎట్లా కుదురుద్ది? అక్రమంగా అన్యాయంగా తిన్నదంతా కక్కరా మొత్తం నీ ఇంటికి. దేవుడి స్తోత్రం. నీకు చెప్పలేదు కదా, దేవుడు మిమ్మల్ని దీవించింది కానీ మనస్ఫూర్తి నిద్రైన కూడా నీకు సామ్యం అంటాడు కానీ ఇటు ఉంటాడు కాదు నన్ను. కానీ ఉంటుంది మన దేవుడు ఎంత కాదండి, నీతికి నిజాతికి యథార్థానికి తగిన దేవుడు అని దేవుడు. ఆ అవసరమైతే శిక్ష ఎత్తుకుందాం కానీ నీతికి నిలబడాలన్నా. అది జరిగితే ఊరికి రాన్న రక్షణ. ఒక్కొక్క చిన్న మాట చూడాలి, చిన్న పాయింట్ అంటే చెప్పాలని చాలా ఉంటుంది, లేట్ అయిపోతుంది. ఇంకొక మాట చూద్దాం. రాజుల గ్రంథం క్షమించాలి, సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, 2వ సమూయేలు 6వ అధ్యాయం
2 సమూయేలు 6:11-12 వచ్చినాడు. ఒక్కసారి వైపు చూడండి. మొదటిది ఇంట్లో ఏముంది? మొదటి ఏం దాచిపెట్టి నాశనమైంది? ఇల్లు విగ్రహం దాచిపెట్టి. రెండోది ఏం నాశనమైంది? శాపగ్రస్తమైనటువంటి సొమ్ము. మూడోది ఏంటి? వీరకరమైంది. శాపగ్రస్తమైనంతా కూడా దోషం వదిలించుకున్నాడు. యేసయ్య ఇంటికి రక్షణని తీసుకొచ్చారు. ఇప్పుడు 4వ చూద్దాం. ఒక్కసారి 2 సమూయేలు 6:11-12 వచ్చినాడు. దేవునికి మంచి స్తోత్రం చెప్పాలి. ఎవరి మందసం అది? ఒక్క నిమిషం ఇటు చూడండి. మందసం ఎక్కడ ఉంటుంది? ఈ క్రమం మీకు అర్థం అవ్వకపోతే బైబిల్ దేవుడు మీకు అర్థమవడం. నేను బైబిల్ ఆరాధన క్రమం చెప్పాను. మనిషి ఆత్మీయ ప్రయాణం చెప్పాను మీకు. మొదట ద్వారము, రెండోది బలిపీఠము, మూడోది గంగాళము, 4వది దీపస్తంభము, 5వది సన్నిధి రొట్టెల వల్ల, 6వది ధూపవేదిక, ఆఖరి వస్తువు 7వ వస్తువు మందసం. ఈ వస్తువులన్నీ తుమ్మకాలతో బంగారంతో చేపట్టాయి. వేరు వ్యక్తులతో చేపట్టాయి. ఈ మందసంలో చూసారా? ఈ వస్తువులన్నీ యేసు ప్రభు చేసే పనులకు గుర్తు. కానీ మందసంలో చూసారా? డైరెక్ట్ గా యేసు ప్రభుకి ఎక్కువ. ఎందుకేనంటారు? ఈ మందసంలో మన్నా ఉంటుంది. ఈ మందసంలో చిగురించిన అహరోను చేతికర్ర ఉంటుంది. ఈ మందసంలో ధర్మశాస్త్రం ఉంటుంది. ఎందుకు ఇది స్వయంగా సాక్షాత్తు దేవుడికే గుర్తుగా ఎందుకుందంటే ఇది ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉన్నట్టు. కారణం ఏంటంటారేమో, పొద్దున పూట చూసినటువంటి మన్నా రేపు సాయంత్రానికి కుళ్ళిపోయేది. కానీ కొన్ని వేల సంవత్సరాలు మందసంలో పెట్టిన మన్నా మాత్రం తాజాగా అలాగే ఉంది. అందుకే అది దేవుడు. ఎండిపోయి పాడైపోయి చితికిపోయి శిథిలమైపోయి నరకబడకంటే కర్ర నిత్యందులో పెడితే చిగురిస్తూనే ఉంది. అందుకని దేవుడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు వాక్యం పాదాలకు దీపం అన్నట్టుగా సజీవమైనటువంటి వాక్యం. అలాగే రాతి పలకం మీద ధర్మశాస్త్రం సజీవంగా యేసయ్య రూపంలో అలాగే ఉంది. సో మందసం అంటే సాక్షాత్తు దేవుడే. బాగా అర్థం చేసుకోండి. మిగతా వస్తువులన్నీ యేసు ప్రభు చేయవలసిన పనులు చూసేస్తాయి. కానీ మందసం ఎప్పుడు కూడా సాక్షాత్తు యేసు ప్రభువునే చూపిస్తుంది. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు విషయం అర్థం చేసుకోండి. చదువుతాం. యెహోవా మందసము, యెహోవా బలిపీఠము, యెహోవా గంగాళము, యెహోవా దీపస్తంభం అని ఎక్కడ లేదా? ఇది యెహోవా మందసం. యేసు ప్రభు యెహోవా మందసం. అర్థమవుతుందా మీకు? యెహోవా మందసము ఎన్ని నెలలు? 3 నెలలు. ఎవరింట్లో ఉంది? అట్రాస్పడి చెప్తున్నాడు దేవుడు. కిత్తీయుడు ఓబేదేదోము ఇంటిలో ఉండగా దేవుడు మంచి స్తోత్రం చెప్పాడు. అక్కడ ఇంటిలో విగ్రహం ఉంటే ఇల్లు నాశనమైంది. ఆవిడ పాడైపోయింది. ఆ గుడారంలో దాచిపెట్టిన అక్రమ సొమ్ము, అన్యాయ శాపగ్రస్తమైన సొమ్ము మొత్తం సర్వనాశనం చేసింది. వదిలించుకున్నాడు జక్కయ్య. అపవిత్రమైన సొమ్ము అంతా వదిలించుకున్నాడు. ఇంటికి రక్షణ వచ్చింది, ఊరికి రక్షణ వచ్చింది. ఇక్కడ గమనించండి. ఇంటిలో ఏముందంటే ఇంటిలో ఏముందంటే మందసం. ఎన్ని నీళ్ళు ఉందంటే 3 మిల్లు ఉందంట. ఆ మందసాన్ని బట్టి ఆ ఉభయదేవుని ఆయన మాత్రమే కాదంట, వారిని అందరినీ ఆశీర్వదించింది. దేవుడి కాబట్టి ఇంటిలో ఏముండాలంటే మందసము. మందసము అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు కూర్చుని కృపాసింహాసనం. యేసు ప్రభు కూర్చుని కరుణ పీఠం. ఈ చరిత్ర మీరు చదివితే ఇశ్రాయేలీల మీద ఫిలిష్తీయులు యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలు ఓడిపోతే మందసాన్ని పట్టుకుని వెళ్ళిపోయినట్టు. ఆ మందసాన్ని ఫిలిష్తీయులు పెట్టుకుంటే దాగోను గుడిలో పెడితే వర్షం చంపుకుంటూ వచ్చారు. ఈ అన్నవరం బాబు ఈ మందసం ఎక్కడుంటే అక్కడ చెప్పేస్తుందని చెప్పేసి ఆ మందసాన్ని ఏం చేశారంటే ఒక ఎద్దురు బండి కట్టించేసి, ఈ దావీదు రాజు గారు ఎద్దురు బండి కట్టించేసి ఆ ఎద్దురు బండి మీద పెట్టేసి మందసాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఏం జరిగింది? ఎందుకు తీసుకొచ్చి ఈ మందసం పట్టే ఫిలిష్తీయులు చచ్చిపోయారు దావీదు గుడిలో. ఈ మందసం ఎక్కడుంటే అక్కడ చచ్చిపోతారో మన ఇంటికి పోద్దు అన్నాడు దావీదు. కప్పుడేం కాదు దావీదు కూడా కప్పుడు కాకపోయాడు. ఎదురుబడి మీద కట్టేసి అసలు మందసాన్ని మోయాల్సింది ఏమి? ఒకసారి ఇయ్యాలి. దేవుడిని ఎప్పుడు తల మీద పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ దావీదు ఏం చేశాడంటే ఎదురు పెట్టాడు. అంటే దాని అర్థం ఏంటంటే నేను చేయాల్సింది వేరే వాడిని చేత చేయించాను, నేను మోయాల్సిన దేవుడిని వేరే వాడికి మోపించాను.
నేను భరించాల్సిన దేవుణ్ణి, నేను అనుభవించాల్సిన దేవుణ్ణి వేరే ఆ ఇటుకొని మీరు పెట్టి తీసుకొస్తుంటే మీరు అదే అధ్యాయం చదవండి. ఓ చాటు వచ్చేది కదా, ఒక చక్రం ఏమవుతుంది, ఒంట్లో పడదు. ఒంట్లో పడిపోతుంటే అక్కడ ఒక వర్తిగా చెప్తాడంటే ఖరీదు పడిపోతుంది అనుకుంటున్నాడు. స్పాట్లో చచ్చాడు. మరి మనం అనుకో పడిపోతుందని పట్టుకున్నవాడు మంచివాడే కదా. ఎప్పుడు పడితే పట్టుకోకూడదు. మనసాన్ని సంవత్సరానికి ఒక్కసారి కదా అక్కడికి వెళ్ళేది. అక్కడ కూడా అక్కడ వెళ్ళాలంటే ఎన్ని బదులు అనిపించాలి. 7 మార్లు రక్తాన్ని, గొలుపుల రక్తాన్ని 7 మార్లు చేరుకునితే కానీ మనసు దగ్గరికి వెళ్ళాడు. అతి పరిశుద్ధ స్థానం. అటువంటి దాన్ని లేవీయులు యాజకులు పొందాల్సినటువంటి మనసాన్ని, అంటే నువ్వు నీ భక్తి నీది, నా భక్తి నువ్వు ఆయన్ని ఎంత బాగా పోతావో నీకంత ఆశీర్వాదం. ఏం చేసినట్టు ఈ గాలి ఏమన్నాడంటే ఓ బాబు ఈ మనసు మన ఇంటి వద్దు అభిషేకులు అంత నాశనం చేసింది. ఎవరన్నా రోడ్డు పక్కన ఎవరన్నా ఎందుకంటే దావిది రాజు కదా, రాజు చెప్తే ఎవరైనా వినారా? ఏమన్నాడంటే ఎప్పుడన్నా ఒక అమాయకుడు అనామకుడు దొరుకుతాడేమో చూడరా, ఆ ఇంట్లో పెట్టేయరా, పోతే ఆడే పోతాడు, ఆ ఇంట్లో పెట్టేయరా అన్నాడు. తీసుకెళ్ళి ఏదో ఇంట్లో పెట్టారు. 3 ఏళ్ళు ఇందంట. 3 ఏళ్ళు పెడతారా మనసం చాలా మందికి జరుగుతుంది. ఏదేదో సర్పేసి ఉంటుందా మద్రాసు చూసొద్దామని వచ్చాడు. వచ్చి చూస్తే అక్కడ ఏమీ లేదు. ఆ పెట్టినప్పుడు ఉన్న పూలు కూర్చోలేదు, పెట్టినప్పుడు ఉన్నటువంటి ఆ ఏదో కనపడుతున్నా కావాల్సి ఎంత పైకి కనపడుతుంది. పిలిచారు, ఇక్కడ గుడిసి ఉండాలి. అవును గుడిసి ఉండాలి. మరి ఏది గుడిసి లేదు. ఓ ఆయన ఉండాలి, లేడు. మరి మీరెవరు? నేను ఆ లేదు. ఏమైంది? వాటి తగిలిందా? లేకపోతే నక్కతో వచ్చావా? లేకపోతే నీళ్ళు ఇష్టా? ఇంతకంటే కట్టేవరా? అప్పుడు ఈ వాక్యం చూపించారు. నువ్వు విడిచిపోయిన ఏమన్నాడు తెలుసా? నువ్వు వదిలించుకున్న మందసమే, నువ్వు వదిలేసిన మందసమే, నువ్వు వద్దనుకున్న మందసమే నన్ను ఆశీర్వదించింది. ఎవడు పాషగారు ఆశీర్వదించరా? ఇదే నీ ప్రమాదంతా. పాషగారి వల్ల నీకేమీ జరగదు. పాషగారి వల్ల ఏం జరిగిందంటే బల్పున్నా బయలున్నా ఉపయోగపడుతున్నా ఇంట్లో కరెంట్ ఉండాలండి బాబా. ఇంట్లో కరెంట్ ఉండాలి, నీ ఒంట్లో ఉండాలి. ఆ కరెంట్, ఆ పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉండాలండి. సంరక్షణ. కాబట్టి ఇంట్లో ఉండాల్సింది ఏముండాలి? యేసయ్య ఉండాలి. ఇంట్లో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలంటే ఒక్క మాట చివరితో 10వ అధ్యాయం యోహాను శుభవార్త 10వ అధ్యాయం చివరి అంశం. లోక శుభవార్త 10వ అధ్యాయం 38వ వచనం. దేవునికి మంచి స్తోత్రం చెప్పండి. ఇంట్లోకి గెట్టేసిన మీరే, ఇంట్లోకి తెచ్చుకున్నాం మీరే. దేవుడికి ఇంట్లోకి పంపించేది మీరే. నేను అంటున్నా సాయంత్రం 14 గంటల మొదటి వచ్చిన ఇల్లు కట్టేది మీరే, ఇల్లు పడగొట్టేది మీరే, ఏసు ఇంట్లో తెచ్చుకునేది మీరే, ఏసు ఇంట్లోకి పంపించేది కూడా మీరే. మార్త అనే ఒక స్త్రీ యేసుని తన ఇంట చేర్చుకోలేదు. రాహేల్ అనే స్త్రీ తన ఇంట విగ్రహాన్ని చేర్చుకోలేదు. ఆ కాలం అనేటువంటి ఒక సైన్యాధ్యక్షుడు సన్నిహితమైనటువంటి ఆస్తిని తన ఇంట చేర్చుకోలేదు. జకర్యా అనేటువంటి ఒక భక్తిపరుడు వదిలించుకున్నాడు, చేర్చుకున్నదంతా వదిలించుకున్నాడు, యేసుని ఇంట చేర్చుకున్నాడు. మందసాన్ని 3 నెలలు ఇంట్లో పెట్టుకున్నాడు. వద్దనుకున్న వాడు మందసాన్ని చంపేసిన మందసం, జనాలు చంపిన మందసం. ఓబేదేవుని తన ఇంటి వారి సంస్థాన్ని ఆశీర్వదించాడు. ఇక లాస్ట్ మాట ఏంటంటే ఈ వార్త అంటే ఏకంగా యేసయ్యనే ఇంట పెట్టుకుంది. యేసునే ఇంట పెట్టుకుంది. కాబట్టి చివరిగా మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ఇంట్లో ఆరాధన ఉంటుందో, ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో, ఏ ఇంటిలో నిత్యము ప్రార్థన పోకుండా ఆ ఇంట్లో ఎగిసిపడుతూ ఉంటుందో ఆ ఇంట్లో రక్షణ సునామము నిలబడుతుంది. నీతిమంతుల గుడారములో యెహోవాకు వచ్చిన ఉత్సాహధ్వని. మరి ఏ ఉత్సాహంలో రాసాడు అక్కడ? ఏది పడితే అది ఉత్సాహం కాదండి. రికార్డ్ డాన్స్ చేసే ఉత్సాహం యెహోవాకు వచ్చినటువంటి రక్షణను కూర్చినటువంటి ఉత్సాహం. కాబట్టి మన ఇంట్లో ఉండవలసింది మనసు, మన ఇంట్లో ఉండవలసింది యేసయ్య.
కాబట్టి అందుకే అడిగాడు. ఆ తల్లి కాకరికి ఏం జరిగింది తెలుసు కదా అందరికీ. వాళ్ళ ఇంటిలో ఏముందో ప్రభు దేవుడు ఎలీషా మీరు చూశారు, గ్రహించారు. అది మాత్రమే ఉందని చెప్పింది. వచ్చిన కొండ మాత్రం అందరూ పొద్దున్న మూడు కొండలన్నీ పోగేసుకొచ్చారు. ఇంకా కొండలు ఎప్పుడు లేవు, కొండలన్నీ తెచ్చేసారు. ఇంకా తేవడానికి కొండలేని లేవు. కానీ విచిత్రమైన తెలుసా, పరలోకం నుంచి ఆ ధైర్యం ఈ విడి కొండలో మాత్రమే పడింది. ఈ కొండతోని మిగతా కొండలన్నీ నింపింది. కాబట్టి మీ కొండలో పరిశుద్ధాత్మ ఉంటే ఈ కొండలో ఉన్న పరిశుద్ధాత్మ భర్తని కొండలు నింపుతుంది, బిడ్డలని కొండలు నింపుతుంది, అత్తమామల కొండలు నింపుతుంది, ఈ పొరుగు వారి కొండలు కూడా నింపుతాయి. ఎందుకంటే ఆ పరలోకం నుంచి ఈ కొండలోకి పరిశుద్ధాత్మ పోవాలి. ఎప్పుడు ఆగిపోయిందో తెలుసా? పరలోకం నుంచి తైలం పడవటం ఈ కొండలోకి, ఈ కొండలన్నీ నిండిపోయిన తర్వాత ఆగింది. కాబట్టి కావాల్సిన పొందుతుంది కదా ఆవిడ. నా వల్ల మీకేమి బాగా అర్థం చేసుకోండి. గుండెల్లో ఇంట్లో వేసిన వచ్చింది, ఆయనతో కూడా వేసిన వచ్చింది. దయచేసి మనస్ఫూర్తిగా దేవుడిని నమ్ముకొని ఉండండి. ఒకటే గుర్తండి, న్యాయంగా నడుచుకునేవాడికి, యథార్థంగా నడుచుకునేవాడికి వాడి నీతి, వాడి పవిత్రత, వాడికి ధైర్యం. నిజంగా దేవుని నమ్ముకున్న నిజమైన బిడ్డకి ఆ నిజమే ధైర్యం. ఎట్టబడితే అక్కడ నటించి ఆరాధన చేసేవాడికి ఆ చేసే ఆరాధన వాటికి భయం పుట్టిస్తుంది. నేను కరెక్ట్గా లేని కాబట్టి నా ప్రార్థన దేవుడు వేనాడు. కానీ కరెక్ట్గా ఉన్నవాడు వెనకపోయిన పర్వాలేదు, దేవుడి కోసమే చచ్చిపోతాను. రక్షించకపోయినా పర్వాలేదు, నేను వెళ్ళి చచ్చిపోతానని నేను ఎవరు. నా దేవుడు సమర్థుడు. అగ్నిగుండాలు వచ్చి సింహాల నుంచి విడిపించడానికి నా దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా ఆయన పేరు మీద చచ్చిపోతాడు తప్ప నేను మాత్రం వేరేది. అట్టి విశ్వాసం, అట్టి యథార్థత, ఆ పరలోకపు పని మనందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ప్రతి గృహము యేసయ్య ఉన్న గృహంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడికి సమస్త మహిమ